సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి స్త్రీలను గౌరవించాలనే ఉద్దేశంతో చెబుతున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీని అవమానించి అధికారం ఎవ్వరికీ లేదని భావోద్వేగంతో అన్నారు. కౌరవులు సిగ్గు లేకుండా ద్రౌపది అమ్మ చీర లాగారన్న భువనేశ్వరి గత ప్రభుత్వ హయాంలో తన భర్తను అవమానించాలని, అసెంబ్లీలో హింసించాలని చూశారన్నారు. తానేంటో తన భర్తకు తెలుసునని, తానేమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని, దేవుడు దిగొచ్చి గత ఎన్నికల్లో సహాయం చేశారని భువనేశ్వర్ అభిప్రాయపడ్డారు. అమ్మ గురించి మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని. ద్రౌపది అమ్మ గురించి మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని. భక్తికొస్తే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళి అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయటానికి ఇది చెప్పేది. ఈ విషయం నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి స్త్రీలను గౌరవించాలనే ఉద్దేశంతో చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, ఇదేమీ ఎలక్షన్ క్యాంపెయిన్ కాదంటూనే నారా భువనేశ్వరి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు సభలో జరిగిన విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఇది ఎన్నికల ప్రచారం కాదని ఆమె తొలిత ప్రసంగం మొదలెట్టినటువంటి క్రమంలోనే చెప్పడం కూడా జరిగింది. అయితే గత 3 రోజుల పర్యటన కోసం కుప్పంలో పర్యటిస్తున్నటువంటి నారా భువనేశ్వరి కుప్పంలో ఉన్నటువంటి ద్రౌపది అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత నేను అమ్మవారిని దర్శించుకున్నాను కాబట్టి అమ్మవారి గురించి జరిగినటువంటి సంఘటన నా జీవితంలో కూడా జరిగిందంటూ కూడా ఆమె చెప్పడం కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అంతలోనే ముందుగానే చెప్పారు, ఇదేమి ఎన్నికల క్యాంపెయినింగ్ కాదు, ఏమీ కాదు. అయితే ఒక స్త్రీని ఒక తల్లిలా గౌరవించాలి, తల్లిలా భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి మగాళ్ళందరికీ కూడా నేను పదే చెప్తున్నాను, ప్రతి ఆడవాళ్ళని కూడా తల్లిగా చూడండి అని చెబుతూనే గతంలో ఏదైతే నిండు సభలో జరిగినటువంటి ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కౌరవులు ద్రౌపది దేవి చీరను లాగడం కూడా జరిగింది, భర్తను కొట్టాలని చెప్పి అలా ఆ విధంగా వారందరూ కూడా వేరే దారి లేక ఒక ఆడది దొరికింది అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం కూడా జరిగింది. దాంతో పాటు అలాగే ఏపీ అసెంబ్లీలో గత హయాంలో చంద్రబాబును హింసించాలని, ఆయన్ను ఎదురు దెబ్బ కొట్టాలని నా పేరు వాడారు, నా శలం గురించి మాట్లాడారు. నేను ఇదేమి ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నేనేంటో నా భర్తకు తెలుసు, నాకు తెలుసు, మీకు అందరికీ కూడా
తెలుసు అంటూ కూడా చాలా కటువుగానే మాట్లాడడం కూడా జరిగింది. ధైర్యం ఉంటే మగాడి నుంచి ఎదుర్కోవాలి, వారితో మాట్లాడి, కానీ ఒక స్త్రీని ఎలా లాగుతారంటూ కూడా ఆమె తీవ్ర భావోద్వేగానికి కూడా గురైనటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఎలా సహాయం చేశారో అలా చంద్రబాబు కావచ్చు, మా కుటుంబానికి కూడా ప్రజల రూపంలో అందరూ కూడా సహాయం చేశారు గత ఎన్నికల రూపంలో కూడా అంటూ కూడా ఆమె చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ స్త్రీలను లాగద్దండి, స్త్రీలను గౌరవించండి. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పటికీ కూడా 26 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ లో చేశారని చెప్పినప్పటికీ కూడా 1 రూపాయి కూడా నిరూపించలేకపోయారు, తీసుకున్నారు అనే దాన్ని కూడా ఆమె ప్రస్తావించడం కూడా జరిగింది. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా చేయడం కూడా జరిగిందని చెప్పాలి. ఆమె మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా తీవ్ర భావోద్వేగానికి కూడా గురైనటువంటి పరిస్థితి. చివరికి కూడా ఒకటే చెప్పాడు, స్త్రీలను గౌరవించాలి, స్త్రీ అనేది ఒక అమ్మ లాంటి దాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ద్రౌపది అమ్మను గుడిలో చూశాను కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించాను తప్ప ఇంకెక్కడ నేను ఇన్నేళ్లలో. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీకు తెలుసా లేదా అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని ద్రౌపది అమ్మ గురించి మీకు తెలుసా లేదా? భక్తికి వస్తే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళి అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయటానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తర్వాత